తెలంగాణ రాజకీయాల్లో అధికార పార్టీకి ప్రధాన ప్రతిపక్ష పార్టీకి ఒకటే అంశం అస్త్రంగా మారింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయానికి ఆ అస్త్రం అనుకూలంగా మారితే 2023 అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి అది వ్యతిరేకంగా మారింది. ఇంతకీ ఆ అంశం ఏంటి? ప్రస్తుతం జరుగుతున్న చర్చ ఎవరికి మేలు చేస్తుంది, ఎవరికి ఇబ్బందిగా మారుతుంది? 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీకి అత్యధిక సీట్లు రావడానికి ఇరిగేషన్ అంశం ప్రధాన కారణం. అందులో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం బీఆర్ఎస్ గెలుపులో కీలక పాత్ర పోషించింది. నాడు సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి తక్కువ కాలంలో రికార్డు సృష్టించేలా ప్రపంచంలోని అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం నిర్మాణం పూర్తి చేశారు. 2018 ఎన్నికల ప్రచారంలో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని బీఆర్ఎస్ గట్టిగా వాడుకుంది. దాదాపు 94,000 కోట్ల రూపాయల బడ్జెట్ అంచనాతో కాళేశ్వరం ప్రాజెక్టును గులాబీ పార్టీ ప్రభుత్వం నిర్మించింది. దీనిపై అప్పటి నుంచే కాంగ్రెస్ పార్టీ విమర్శలు స్టార్ట్ చేసింది. ప్రాజెక్ట్ నిర్మాణంలో బీఆర్ఎస్ అవినీతి చేస్తోందని హస్తం పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. అనంతరం కొంతకాలానికి కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధాన భాగమైన మేడిగడ్డ బరాజ్ 7వ బ్లాక్లోని పిల్లర్లు కుంగిపోయాయి. ఈ కుంగుబాటుకు అంతర్గత నీటి ప్రవాహం, నిర్మాణ వైఫల్యాలు కారణమంటూ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికనిచ్చింది. సరిగ్గా 2023 అసెంబ్లీ ఎన్నికల స్కెడ్యూల్ వచ్చిన తర్వాత మేడిగడ్డ బరాజ్ కుంగడంతో అది బీఆర్ఎస్ పార్టీకి తీవ్ర నష్టం చేసిందని అప్పట్లో రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యలు చేశారు. దీంతో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమికి ప్రధాన కారణంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ అంశం నిలిచింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేడిగడ్డ బరాజ్ కుంగుబాటుపై అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. అదే సమయంలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసింది. కమిషన్ విచారణకు మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ను చెత్తబుట్టలో వేసి బీఆర్ఎస్ నిరసన తెలిపింది. హైకోర్టు ధర్మాసనం కూడా పీసీ ఘోష్ కమిషన్ నివేదికను ఆధారంగా చేసుకుని దర్యాప్తును చేపట్టకూడదని స్పష్టం చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎల్నీనో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో బరాజుల నుంచి నీళ్లను లిఫ్ట్ చేయాల్సిన తప్పని పరిస్థితి వచ్చింది. దీంతో మేడిగడ్డ బరాజ్ వద్ద నీళ్లను లిఫ్ట్ చేయకపోయినా కాళేశ్వరంలో భాగమైన కన్నేపల్లి వద్ద గోదావరి నీళ్లను లిఫ్ట్ చేసి అన్నారం, సుందళ్ల బరాజుల ద్వారా ఎల్లంపల్లికి తరలించే ఆప్షన్ ఉంది అంటూ గులాబీ పార్టీ అగ్రనేతలు పదే పదే డిమాండ్ చేస్తున్నారు. కరువు పరిస్థితుల్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణ వ్యవసాయానికి వరప్రదాయిని అంటూ అధికార పార్టీపై ఎదురుదాడి చేస్తోంది బీఆర్ఎస్. ఇదే అంశంతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు రైతుల వద్దకు వెళుతున్నారు. వరుసగా ప్రాజెక్టులను పరిశీలిస్తున్నారు. రాజకీయ కక్షతోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతులకు నీళ్లు ఇవ్వడం లేదనే ఎజెండాను రైతాంగంలోకి తీసుకువెళుతున్నారు. గతంలో అధికారం కోల్పోవడానికి కారణాల్లో ఒకటైన కాళేశ్వరం ప్రాజెక్టును తిరిగి అధికారంలోకి రావడానికి ప్రధాన ఎజెండాగా ఉపయోగించుకోవాలని గులాబీ అధిష్టానం డిసైడ్ అయిందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. మొత్తానికి పోయిన చోటే వెతుక్కోవాలనే నానుడి ప్రకారం కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా వెడుతోంది. ఈ నేపథ్యంలో ఈ వ్యూహం బీఆర్ఎస్ పార్టీకి తిరిగి అధికారం కట్టబెడుతుందా లేదా అనే చర్చ రాజకీయ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.